సత్యభామ టైంలో బాగా స్ట్రగుల్ అయ్యావు కదా, ఇబ్బంది పడ్డావు కదా, జనాలకు కనెక్ట్ అవ్వకపోవడం అవన్నీ. స్టార్టింగ్ లేదు, స్టార్టింగ్ చాలా బాగుంది సత్యభామ. ఫస్ట్ షూట్ చేసినప్పుడు యాక్చువల్లీ నిజంగా ఇబ్బంది పడ్డా. మమ్మీకి ఫోన్ చేసి ఏడ్ చేసా, నా వల్ల కావట్లేదు మమ్మీ, నేను మళ్ళీ జాబ్ చేసుకుంటాను. ఆ రోజు ఎలా అంటే ఫుటేజ్ షూట్ చేసిందంతా కార్డ్ పోయింది. ఆఫీస్కి వచ్చేసరి తీసిన వరకైనా ఎడిట్ చేసి అసలు ఏంటి చూద్దామని చెప్తే కరెంట్ పోయింది. డబ్బింగ్ స్టూడియోకి వెళ్తే ఇంజనీర్ లేడు. ఇలా ఒకేసారి అంతా నెగిటివ్ వైబ్స్ వచ్చేసరికి నేను చాలా ఏడ్ చేసా. అక్కడ నుంచి కొన్ని రోజులు బ్రేక్ తీసుకొని ఫస్ట్ జిగేల్ రాని అని పెట్టాను ఛానల్ పేరు, అది కలిసి రాలేదు, సత్యభామ పెట్టా. జిగిలర్ 4-5 years బ్యాక్ కదా, 5 years 6 years 2018 6 years బ్యాక్. నేను అప్పుడు నిన్ను ఫస్ట్ మనం ఇంటర్వ్యూ చేసాను. నేను కొత్త అప్పుడప్పుడే వస్తున్నా పువ్వు, నేను అప్పుడే వచ్చాను జస్ట్. అప్పటికి చాలా చేసావు మంచిగా. అవును, చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఇంకా ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళు ఎలా అంటే ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే ఆ 20-30 వేలు జీతం ఉన్నా కానీ బాగుండేది చెప్పుకోవడానికి, ఎందుకు ఇదన్నీ మనకు అవసరమా, ఎవ్వరు లేరు మన ఫ్యామిలీలో ఈ ఫీల్డ్లోకి, అమ్మాయిని ఎందుకు పంపించడం, ఇలా అనేవాళ్ళు. సరే నేను చేస్తున్నావు చూడండి, చూసిన తర్వాత మాట్లాడండి అని చెప్పాను. చేస్తున్నవన్నీ ఓకే. ఇంకా మెల్లమెల్లగా మా మమ్మీకి మా మావయ్యకి వీళ్ళందరికీ ఒక ఇంట్రెస్ట్ అనమాట. ఒక వీక్ నా వీడియో రాకపోతే ఏమైంది, ఎందుకు వీడియో రావట్లేదు అని అడిగేదాకా వచ్చేసారు. సో అప్పుడు ఓకే ఇంక మనం చెయ్యొచ్చు అని చెప్పి మెల్లగా మూవీస్లోకి వచ్చాను. సో అలా అలా ఇప్పుడు ఏం అనడం మానేశారు. మా డాడీ బిగ్గెస్ట్ సపోర్ట్ ఫస్ట్ నుంచి, దానికి నచ్చింది చేయని. ఏం చేస్తుంటారు అమ్మా నాన్న? మమ్మీ పంచాయతీరాజ్ సెక్రటరీ ఊర్లోనే, డాడీ బిజినెస్ ఇక్కడే హైదరాబాద్. డాడీ ఇక్కడ ఉంటారు, అమ్మ అక్కడ ఉంటుందా? డాడీ అప్ అండ్ డౌన్, మమ్మీ దగ్గర మా దగ్గర తిరుగుతూ ఉంటారు. మమ్మీ ఊర్లోనే. ఇంకా చెల్లి నాతోనే ఉంటుంది, జాబ్ చేస్తుంది. జాబా? మీ ఇండస్ట్రీకి తీసుకుని వస్తావు ఏంటి? నో, ఏ వద్దులే ఒకరు ఉన్నాం కాదు కాదు, దానికి ఇంట్రెస్ట్ లేదు. ఓకే అలానా? ఆల్రెడీ నేను దాన్ని నా లాక్డౌన్ లో చేసిన వీడియోస్ ఫోన్ లోనే షూట్ చేసేసా దాన్ని. అప్పుడు దాన్ని ఆల్రెడీ పెట్టుకున్నా, విసిగిపోయేది, నన్ను ఎందుకు పెడతావు, నాకు డబ్బింగ్ ఇవన్నీ చిరాకు అని. ఇప్పుడు నేను చేసే ఇంట్లో ఏ బ్రాండ్స్ ఏం చేసినా 90% మా చెల్లె షూట్ చేస్తుంది. ఇలా బట్టలు వేసుకో, అలా తిరుగు, హెయిర్ మంచిగా చూసుకో, అన్ని సజెషన్స్ ఇస్తుంది. బట్ ఆమె కెమెరా ముందుకు రావడం అంత ఇంట్రెస్ట్ లేదు. వెనుకుండి చాలా సపోర్ట్ చేస్తుంది కానీ కెమెరా బ్యాక్ సైడ్ లైక్ మా కెమెరామ్యాన్ కాదు. ఇప్పుడు నీ నార్మల్గా ఇన్ఫ్లుయెన్సర్స్, ఇప్పుడు నేను ఇన్ఫ్లుయెన్సర్ అనాలా ఏమనాలి? ఆర్టిస్ట్. సిచ్యువేషన్ బట్టి క్యారెక్టర్, సిచ్యువేషనల్ ఇన్ఫ్లుయెన్సర్ బట్ ఆర్టిస్ట్. కానీ నేను ఇన్ఫ్లుయెన్సర్గా చూస్తారు కదా. అదే ఈ 2 years నాకు చెప్పా కదా, చాలాసార్లు అనుకున్నా కానీ ఇంకా ఏదో ఒక రోజు మారదామని. పద్ధతి గల డ్రెస్సులు, చీరలు కట్టుకుంటుంటూ మంచి డ్రెస్సింగ్ చేసుకుంటుంటూ, అంటే ఇంట్లో వాళ్ళు ఇదా లేకపోతే వాతావరణమా లేకపోతే ఏంటి? అలా ఏం లేదు, అన్నీ వేస్తాను బట్టలు, కాకపోతే చుట్టూ ఉన్న జనాలు బట్టి. ఇప్పుడు ఇక్కడ నేను ఇష్టం వచ్చినట్టు ఇలా వేస్తాను చిన్నవి కూడా బట్టలు, బట్ ఇక్కడ వేసుకొని తిరగలేను. చిన్నవంటే ఇక్కడ వరకు ఒక స్కర్ట్స్, ఫ్రాక్స్ అలాంటివి వేస్తా. టూ మచ్ రివీలింగ్ నాకు అన్కంఫర్టబులే. సో ఇంట్లో మమ్మీ కూడా స్ట్రిక్ట్ ఫస్ట్ నుంచి, ఫ్రాక్స్ వేయడానికి చాలా ఒప్పించాల్సి వచ్చింది. అవన్నీ ఇప్పుడు ఎలా అంటే కొంచెం గోవాకి వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఒక 8-9 సార్లు వెళ్ళాను గోవా. అక్కడికి వెళ్ళినప్పుడు ఓకే అమ్మ నన్ను ఇంకెవరు చూడరు, ఫస్ట్ 10 మంది అమ్మాయిలు ఇంకా బాగుంటారు కాబట్టి నన్ను ఎవరు చూడరు, కంఫర్టబుల్ గా తిరగచ్చు అనేది. కానీ ఓకే ఇక్కడైనా కమిటెడే ఉన్నారా బాయ్ ఫ్రెండ్ అంతా? ఓకే. ఏం క్వాలిటీస్ చూసావు అబ్బాయిలు? బాగా సపోర్ట్ చేస్తాడు నీకు. అంటే జనరల్గా ఈ ఫీల్డ్లో కొంచెం ఒప్పుకోవడం కష్టం, కానీ నేను ఒప్పుకుంటాను కదా. ఓకే మరి తొందరగా ఎత్తుకు. అలాగిచ్చావా? చెప్పు. ఒప్పుకోవడం కష్టం. నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచి వాడికి తెలుసు నేను ఫస్ట్ యాంకర్ అవుతానే దాన్ని ఇలానే సేమ్ మా మ్యూజిక్లో యాంకర్ అవుతా, జెమిని మ్యూజిక్లో యాంకర్ అవుతా అని ఆఫీసెస్కి అలా కింద నుంచి తిరుగుతూ దాంట్లోకి ఎలా వెళ్ళాలో తెలియక ఆ స్టేజ్ నుంచి తెలుసు. నేను షార్ట్ ఫిల్మ్స్కి వెళ్ళినప్పుడు డ్రాప్ చేయడం అవన్నీ చేసేవాడు. సో ఇంకా వాడికి టోటల్ తెలుసు, నాకు తెలుసు మొత్తం. రిలేషన్షిప్ అని కాదు, బట్ యా కంఫర్టబుల్గా ఉంటాను, చాలా నచ్చింది చేస్తా.
అంతే. ఆయన శాలరీ అవి ఏవి అబ్బాయి ఏం అవసరం లేదు నీకు. నేను సంపాదిస్తున్న రోజులు నాకు ఓకే. ఒక 5-10 years తర్వాత మేబీ నేను స్లో అయిపోతే అప్పుడు కంపల్సరీ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇలా నేను ట్రిప్స్ వెళ్తే సేవ్ చేయలేను ఆయన. అందుకే ఉన్న రోజులు ఖర్చు పెట్టేసి తర్వాత డిపెండ్ అయిపోతా. ఫిక్స్ అయిపోయావు, రెడీగా ఉండు బ్రో. అండ్ చందు సాయి ఎలా మీ ఇద్దరు అప్పుడు వీడియోస్, అప్పుడు మీ ఇద్దరు రిలేషన్ రూమర్స్ అవన్నీ బాగా నడిచాయి. ఒకనొక టైంలో చందు సాయి కేసు అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు నీ ఫోటోని వైరల్ చేయడం జరిగింది సోషల్ మీడియాలో. అవును, సిచ్యువేషన్స్ వచ్చాయి. ఎప్పుడైనా క్లారిటీ ఇవ్వాలనుకున్నావా? లేదు, ఎందుకంటే అక్కడ నేను లేను కాబట్టి. చూసా ఒక 5 thumbnails నేను చూశాను. బట్ అప్పుడున్న రూమర్స్ వల్లనే అలా ఇచ్చుకొని ఉంటారు. అది కూడా బ్లర్ లో. బట్ ఆ బ్లర్ లో తెలుస్తుంది క్లియర్ గా నేనే అని. ఎందుకు ఇప్పుడు లేని దాంట్లో వెళ్ళి ఇన్వాల్వ్ అవడం అని చెప్పి పెద్ద పట్టించుకోను నేను అలాంటి. ఎలాంటి పర్సన్? మంచోడే, క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర. అంటే పని ఉంటే కాల్ చేసి మాట్లాడి, ఎవరు పర్సన్ బట్టి బిహేవ్ చేస్తాడు బేసిక్, అంతే. లైక్ రీసెంట్ ప్రసాద్ బైరాతో ఇప్పుడు యాక్ట్ చేసావా? ప్రసాద్ బైరాతో యాక్ట్ చేయలేదు, బట్ ప్రసాద్ బైరా వాజ్ మై కొలీగ్ టమాటాలో. రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది, అమ్మాయిలు షూటింగ్స్ లొకేషన్స్లో ఇలా చెప్పి, అలాంటి పర్సనా? ఆయన సరదా మనిషి అని నాకు తెలుసు, బట్ అదంతా సీరియస్ వెళ్ళే వరకు ఎందుకైందో అని మేము కూడా అనుకున్నాము. బండి ఓకే, మాట్లాడావా ప్రసాద్? అంత క్లోజ్ కూడా కాదు. ఓకే, కమిటీ కూరలు చూసాక కాల్ చేశాను, చాలా బాగుంది యాక్టింగ్ అదంతా. అలా నేను అలాంటి వాటికి కాల్ చేసి పాపం గుర్తు చేసి మాట్లాడలేను అనిపిస్తుంది నాకు. అది బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఎవరైనా ఫ్యామిలీలో ఏదైనా అయినా కానీ నేను కాల్ చేసి ఏం మాట్లాడాలో నాకు తెలీదు, సారీ ఇలా జరిగిందంట కదా అంటే తిరిగి గుర్తు చేసినట్టే ఉంటది కదా. బయట ఎప్పుడైనా కలిసినప్పుడు మళ్ళీ అసలు టాపిక్స్ తీయను నేను, అలాంటివి బ్యాడ్ సైడ్ నేను టచ్ చేయను. గుడ్ ఓకే, ఏడిపిస్తా కావాలంటే. కానీ బాగా క్లోజ్ ఫ్రెండ్కి అలాంటివి ఏమైనా అయిందనుకో బాగానే అలాంటివి ఏమైనా అంటూ ఉంటా, టాంట్స్ వేస్తా. కానీ లేకపోతే అసలు టచ్ చేయను. ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు నార్మల్గా? ఇప్పుడు 2 yearsలోనే 16 days షూటింగ్ అయిపోయింది. 16 days అంతే, 16 రోజులు షూటింగ్. మిగతా రోజులు ఏం చేసావు?